జరగని దాని కోసం ఎందుకు వణుకుతున్నావు? ఉన్నదాన్ని చూడకుండా నీడలతో ఎందుకు పోరాడుతున్నావు? ఒకసారి ఆగి చూడరా, భయమనేది ఒక అసత్యపు కథేరా. సత్యం లేదురా ఏ భయంలోనూ. ఓటమి భయమా, మరణ భయమా, అవమాన భయమా, ఒంటరి భయమా, రూపాలు మారినా మూలం ఒకటేరా. ఆలోచనే భయానికి జన్మస్థానం రా. భయం నీడ మాత్రమేరా, పారిపోతే వెంట పడుతుందిరా. చూసిన క్షణంలో కరిగిపోతుందిరా. రేపటి ఊహలతో జీవిస్తావు, ఇంకా రాని రోజులకే వణుకుతావురా. ఆలోచన గీసిన చిత్రాలకే నిజమని నమ్మి భయపడతావురా. ఏమవుతుందో అనే ప్రశ్నలతో ఈ రోజునే కోల్పోతున్నావురా. ఈ క్షణాన్ని నిండుగా జీవిస్తే భయానికి చోటే ఉండదు గదరా. ఓటమి భయమా, మరణ భయమా, అవమాన భయమా, ఒంటరి భయమా, రూపాలు మారినా మూలం ఒకటేరా. ఆలోచనే భయానికి జన్మస్థానం రా. బాధ నుంచి పారిపోతే భయం పుడుతుందిరా. సమస్యను దాచిపెడితే భయం పెరుగుతుందిరా. పేరుతో, ధనంతో, స్థానంతో, విజయంతో లోపలున్న గాలిని కప్పిపుచ్చిన భయం అలాగే నిలుస్తుందిరా. ఉన్నదాన్ని ఉన్నదిగా చూసినప్పుడే భయానికి ముగింపు వస్తుందిరా. పోరాడకు, పారిపోకు, అణచిపెట్టకు, సమర్థించకు, కేవలం చూడరా. తీర్పు లేకుండా చూడరా. అవగాహన వెలుగులోనే భయం కరిగిపోతుందిరా. ఓటమి భయమా, మరణ భయమా, అవమాన భయమా, ఒంటరి భయమా, రూపాలు మారినా మూలం ఒకటేరా. ఆలోచనే భయానికి జన్మస్థానం రా. మరణ భయం నిజం కాదురా, అది తెలిసిన దాన్ని కోల్పోవడం రా. నాది అనే జ్ఞాపకాలకు, నేను అనే కథలకు రా మరణం. మరణం నువ్వు నాది అని పట్టుకున్న ప్రతి దాంట్లో భయపు విత్తనం దాగుందిరా. వాటిని వదిలేసి చూడరా. స్వేచ్ఛ పూయడం మొదలవుతుందిరా. ప్రతిరోజు కొత్తగా జీవించాలంటే నిన్నటికి ముగింపు పలకాలిరా. భయం వస్తే పారిపోకు, దాన్ని శత్రువుగా చూడకు. ఏ తీర్పు లేకుండా, ఏ పేరు పెట్టకుండా మౌనంగా
తగ్గిపోతాయిరా